ఇండియాపై పగబట్టినట్లు ట్రంప్ మన ఆర్థిక వ్యవస్థని, అమెరికా వెళ్లే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బకొట్టడానికి చాలా రూల్స్‌ని మార్చేస్తూ వస్తున్నారు. అయితే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే విద్యార్థులపైన ఆంక్షలు విధిస్తున్నారు. అమెరికా గవర్నమెంట్ విధించిన ఈ వీసా ఆంక్షలను ఎదుర్కొనేందుకు భారత్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్కు అమెరికాకు మధ్య వాణిజ్య సంబంధాలు, వీసా విధానాలపైన చాలా ఒత్తిడి పెరుగుతుంది. అదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే మోదీ విదేశీ పర్యటనల పట్ల ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ జపాన్ 2 రోజుల పర్యటనలో ఉన్నారు. తర్వాత అటు నుంచి చైనాను కూడా వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా వీసా రూల్స్ కి చెక్ పెట్టే ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు అంటున్నారు నిపుణులు. అదెలా అంటే ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు వీసా నిబంధనలు కఠినతరం చేస్తోంది. దీని ప్రకారం విద్యార్థులు 4 ఏళ్లకు మించి అమెరికాలో ఉండటానికి వీలుండదు. అంటే వీసా రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అది అవ్వకపోతే ఇండియాకి వచ్చేసేయాలి. సో ఇలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అంటే కోర్సు పూర్తయినా అవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో 4 సంవత్సరాలకు 1 సంవత్సరం ఎక్కువ అవ్వచ్చు. ఒక 4, 5 రోజులు ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఒక 1-2 మంత్స్ ఎక్కువ ఉండడానికి కూడా అక్కడ వీల్లేదనమాట. సో వీసా రెన్యువల్ జరగకపోతే మళ్ళీ వాళ్ళు భారత్‌కి వచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ప్రతిపాదన భారతీయ విద్యార్థులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భారత ప్రభుత్వం కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలతో కలిసి భారతీయ విద్యార్థులకు అనుకూలమైన విధానాలను రూపొందించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తుంది. సో అమెరికా ఇలా చేస్తే మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి, సో అమెరికా కాకుండా ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అన్న విధంగా వేరే దేశాలతో సంబంధాలు పెంపొందించుకుంటున్నారు మన ప్రధాని మోదీ. అలాగే మోదీ జపాన్ పర్యటనలో ఇండియా యువతకు స్కిల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా జరిగింది ఇప్పటికే. ఇది జపాన్ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అక్కడ. 5 ఏళ్లలో 50,000 మంది నైపుణ్యం కలిగిన అర్ధ నైపుణ్య కార్మికులను సైతం భారతదేశం నుంచి జపాన్కు పంపించాలని నిర్ణయించారు ఇప్పటికే. సో దీని ద్వారా జపాన్ ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను పరిష్కరించడానికి భారత్ సహాయపడుతుంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి దేశీయ విద్యా సంస్థల్లో నాణ్యత, పరిశోధనలను మెరుగుపరచడం పైన ఇండియా ఇప్పుడు దృష్టి సారించింది. సో వీసా విధానాలపైన అమెరికా ప్రభుత్వంతో దౌత్య స్థాయిలో చర్చలు జరపడానికి ఇప్పటికీ భారత్ సిద్ధంగా ఉంది. కానీ అమెరికా మాత్రం తన పట్టు తనదే అన్నట్టుగా కొనసాగితే భారత్ ఇకపైన కఠినంగా, అంటే అమెరికా వైపు చూడడం కాదు, భారత్ వైపే అన్ని ప్రపంచ దేశాలు ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అని అనుకునే విధంగా భారత్‌ని తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.